ఓం శ్రీ గురుభ్యో నమః. అదేమి చిత్రమో గాని ముందు పడ్డవాడు తన వెనక వచ్చి అచ్చోటనే పడ్డ తన సహచరుని చూచి తన నడుముల నొప్పిని కూడా మర్చిపోయి హాయిగా నవ్వుకుంటాడు. తాను పడ్డ చోటనే 10 మంది పడితే ఆ ఆనందమే వేరు. ఎందుకంటే పడటానికి తన అసమర్థత కారణం కాదు, పడటం సహజం అని 10 మందికి చెప్పుకోవచ్చు. వంటింట్లో కరెంటు పోతే పరిగెత్తి పక్కింట్లోనో ఎదురింట్లోనో చూస్తారు. అక్కడ కూడా దీపాలు ఆరిపోయి ఉంటే పర్వాలేదు, లేదంటే కేవలం తన ఇంట్లోనే లేదంటే ఆ ఆందోళన అంతా ఇంత అని చెప్పటానికి అలవి కాదు. బండి మీద నుండి పడ్డవాడు కేవలం నాకే దెబ్బలు తగిలాయని బాధపడటం నేను చూశాను. పాపం దెబ్బలు తగిలాయని బాధో లేక అవతలివాడు తప్పించుకున్నాడని చింతో అప్పట్లో నాకు అర్థం కాలేదు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ఓ బక్కపల్చటి నడి వయస్కుడు సీటు విషయంలో తేడా వచ్చి తోటి ప్రయాణికులతో గొడవ పడ్డాడు. వాడు బలవంతుడు కావటంతో చెంపచెల్లు అనిపించాడు. కాసేపటికి తేరుకున్న మనవాడు, నన్ను కొడితే కొట్టావు కానీ మా ఆవిడను కొట్టు, నీ అంతు చూస్తా అన్నాడట. ఆవేశంలో ఉన్న అవతలివాడు అంత పని చేశాడు. మా ఆవిడ్ని కూడా కొడతావా? మా చిన్నోడి మీద చెయ్యి, నీ చెయ్యి తీస్తా అంటూ కొడుకును చూపాడట. బుద్ధి పెంచని ఆ బలవంతుడు అన్నంత పని చేసి చూపించాడు. భార్య కొడుకు చెంపలు పట్టుకొని కూర్చుంటే మనవాడు ఓ మూలన మాట్లాడకుండా కూర్చుండిపోయాడు. చేయి చేసుకున్న పెద్ద మనిషి ప్రక్క స్టేషన్లో దిగిపోవడంతో చుట్టూ ఉన్న ప్రయాణికులు మనవాణ్ణి, ఏమయ్యా నీవు కొట్టించుకోవటమే కాకుండా అమాయకురాలైన ఆ ఆడకూతుర్ని ఆ పిల్లవాడిని కొట్టిస్తావా, నీకు బుద్ధుందా అని ప్రశ్నించారట. మీరు కావాలంటే నా బలం గురించి మాట్లాడండి, ఒప్పుకుంటా. నా బుద్ధిని తక్కువ చేయకండి. నేనొక్కడనే కొట్టించుకుంటే ఇంటికి వెళ్ళాక రేపు వీధి పంపుల దగ్గరకు వచ్చిన ఆడాళ్లతో మా ఆవిడ, అక్కో ఎవడో రాత్రి మా ఆయన్ని అకారణంగా కొట్టాడే పాపం అంటూ రాగాలు తీస్తుంది. ఈ బుడ్డోడు బడికిపోయి తోటి పిల్లలతో, అరే ఎవడో కానీ బాగా బలిసినోడు మా అమ్మా నాన్నని ఉతికేశాడు అంటూ గంట కొడతాడు. ఇప్పుడు అందరికీ ఒకటే అనుభవం కాబట్టి ఎవరూ బయట పెట్టరు అన్నాడట. పని పాట లేని 4 స్నేహితులు ఓ రోజు పని కల్పించుకొని కొండ మీద పాడుపడ్డ గుడికి వెళ్ళారు. అక్కడ ఉన్న పెద్ద వినాయకుని విగ్రహాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందంగా ఉన్న ఆ విగ్రహంలో ఇంకా ఆకర్షణీయంగా ఉన్న బొడ్డును చూచి వీరిలో ఒకడు వ్రేలి పెట్టాడు. ఆ బొడ్లో ఎప్పటి నుండో కాపురం ఉంటున్న తేలు ఒకటి ఎవడో తన గూట్లో వేలు పెట్టాడని ఆగ్రహించి ఓ కాటు వేసింది. అబ్బో అంటూ చేయి పట్టుకుని అంతలోనే తేరుకొని మిగతా వారిలో అవమానమైపోతుందని, ఈ బొడ్లో ఏదో గమ్మత్తు ఉందిరా అన్నాడట. మిగిలిన ముగ్గురిలో ఓ ఆత్రం కలిగిన వాడు, ఏది నన్ను చూడని అని వేలు పెట్టాడట. వీడెవడో మాటిమాటికి వేలు పెడుతున్నాడని లోపల ఉన్న తేలు ఈసారి గట్టిగా కుట్టిందట. వీడికి మొదటివాడి మోసం అర్థమైపోయింది. అయ్యయ్యయ్యయ్యో, ఇది ఆస్వాదించాల్సిందే కానీ అనుభూతితో చెప్పలేంరా అంటూ వేలు తీశాడట. మూడోవాడు అనుమానిస్తూనే విరేలు పెట్టాడు. ఈ ఇద్దరి మోసం అర్థం కావటం అంతలోనే తేరుకొని వేలలాగానే మేనేజ్ చేయటం జరిగిపోయింది. 4వవాడు సందేహిస్తున్నాడు. మిగిలిన ముగ్గురు ఊరుకుంటారా? బలవంతంగా వాడి వ్రేలు కూడా తీసి లోపల పెట్టారు. మాటిమాటికి గూటిలో వ్రేలు పెడుతున్నారని ఆగ్రహించిన తేలు ఈసారి మరింత గట్టిగా కుట్టిందట. 4వవాడు చచ్చాంరో అంటూ వేలు తీశాడట. మేము చచ్చాంరో అంటూ మిగిలిన ముగ్గురు కోరస్ అందుకున్నారట. ఈ వినాయకుడి బొడ్లో వ్రేలు పెట్టేవారు ఎవరయ్యా అని ఆలోచిస్తే అవినీతి మరకల్ని అంటించుకోవటమే కాకుండా అధికారులకు అంటించిన అధినేతలు, అధినాయకులు పక్షపాతంతో వ్యవహరిస్తూ
అందరికీ ఆ పక్షపాతాన్ని అంటగట్టాలని ప్రయత్నించే పత్రికలు, అధికారానికి అవినీతికి కూడా మనమే బ్రాండ్ అంబాసిడర్స్ కావాలి అని క్రింది వారిని ఒప్పించి మెప్పించే అధికారులు, కోర్టులతో మొట్టికాయలు వేయించుకుంటూ వ్యవస్థలకు కూడా ఆ మొట్టికాయలు అంటించే ప్రభుత్వాలు, పరీక్షల్లో స్లిప్పులు సప్లై చేస్తూ తమ బాల్యాన్ని, నేటి తమ బెత్తెడు సంపాదనను గుర్తు చేసుకుంటూ అవే తమ విద్యార్థులకు అందించాలని ఆరాటపడే ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సామూహిక ప్రార్థనల పేరుతో దేశాలు దాటి రోగాలు అంటించే ప్రబుద్ధులు, ప్రేమ పేరుతో తాను మునిగి తోటి స్నేహితులను ముంచే విద్యార్థులు, తాము పండించిన పంటే అన్నింటికంటే లాభసాటి అంటూ తోటివారిని దించే రైతులు, మోసం లేదంటూనే క్రింది వారికి తూకాలు నేర్పించే వ్యాపారులు, ఓ ప్రక్క చైనా లాంటి దేశాల్లో వ్యక్తి స్వేచ్ఛను, వ్యవస్థ స్వేచ్ఛను చూస్తూ భారతదేశానికి కమ్యూనిజమే సరైంది అని వాదించే కమ్యూనిస్టులు, తాను చేరిన చిట్ ఫండ్ కంపెనీలోనే తన సపరివారాన్ని చేర్చి చీవాట్లు తినే సామాన్యుడు. ఇలా ఒకరేమిటి, ప్రక్క రాష్ట్రాల్లో తాను ముఖ్యమంత్రిగా ఉంటూ చేసిన అవినీతికి జైలుకి వెళ్ళే క్రమంలో తన స్నేహితురాల్ని తీసుకువెళ్ళినటువంటి ముఖ్యమంత్రి, అక్కడెక్కడో దూరంగా ఓ ముఖ్యమంత్రి తిన్న గడ్డి నెమరు వేసుకుంటూ పూర్వ ముఖ్యమంత్రిని కూడా పట్టించినటువంటి ఉదంతాలు ఒకటేమిటి. ఇలా వినాయకుడి బొట్టులో వేలు పెట్టని వారు ఎందరూ, పెట్టించని వారు ఎందరూ, వీళ్ళందరి మధ్యలో ఉండి తప్పించుకోగలిగిన వారు ఎందరూ. ఓం ప్రశాంతి. ఓం తత్సత్.